హే సిరి, ఏం ప్రిపేర్ చేస్తున్నావు ఇవాళ? అరే నువ్వు సమయానికి వచ్చావురా. అమ్మమ్మ ఈరోజు విలేజ్ నుంచి ఆకుకూర పంపించింది. వీడియో చేద్దాం దారా. ఓకే. దాంట్లో ఆయిల్ పోసుకుంటున్న ఫస్ట్. దాని తర్వాత పోసిత్తులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి రెండు వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ కర్రీలో. తర్వాత ఆనియన్, దాంతోపాటు కరివేపాకు కూడా కొంచెం ఇలా మంచి కలుపుకున్న తర్వాత పసుపు, దాంతో పాటే సాల్ట్ సరిపడా వేసేసుకుందాము. ఇది మంచిగా గోలిన తర్వాత ఆకుకూర వేసేసుకోవడమే. ఈ కర్రీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అసలు ఫ్రెష్ కర్రీ కదా, చాలా బాగుంటుంది తింటే. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఇది కర్రీ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తా. మొత్తానికైతే కర్రీ అయిపోయింది. రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయడమే ఇక ఇది. థ్యాంక్ యూ.